హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ స్వామి. ఈరోజు టాపిక్ వచ్చేసి బంజారా తీజ్ పండుగ ఎలా జరుపుతారో స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ముఖ్యంగా ఈ తీజ్ పండుగ అనేది అమ్మాయిల కోసం జరుపుతారన్నమాట. అండ్ ఈ తీజ్ పండుగను 9 రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు ఏం చేస్తారంటే గోధుమలను నానబెడతారు. నానబెట్టిన తర్వాత ఆ గోధుమల బుట్టల్లో గోధుమలను నాటుతారు. అండ్ నాటిన తర్వాత అమ్మాయిలు వాటికి ప్రతిరోజు పొద్దున సాయంత్రం నీళ్లు పోస్తారు. అలా 9 డేస్ డైలీ చేస్తారు. అండ్ ఈ 9 రోజుల్లో 8వ రోజు చాలా స్పెషల్ ఫ్రెండ్స్ అండ్ ఫన్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే అన్ని బుట్టలలో ఒక ప్రత్యేకమైన ఒక బుట్ట ఉంటుంది. ఆ బుట్టని ఏం చేస్తారంటే అమ్మాయిలకి తెలియకుండా అబ్బాయిలు దొంగతనం చేస్తారనమాట. దొంగతనం చేసిన తర్వాత ఆ బుట్టని తీసుకెళ్ళి వాళ్ళు ఎవరికీ తెలియని ప్లేస్లలో దాచుతారన్నమాట. ఆ స్పెషల్ బుట్టని అమ్మాయిలందరూ కలిసి ఎక్కడుందో అండ్ ఎక్కడ దాపెట్టిర్రో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే మన గ్రామ పెద్దలు ఏం చేస్తారంటే వాళ్ళకు హెల్ప్ చేస్తారనమాట. ఎక్కడైతే దాపెట్టిరో ఆ ప్లేస్ వాళ్ళకు గైడ్ చేస్తారనమాట గ్రామ పెద్దలు అందరూ కలిసి. అండ్ ఫైనల్గా వాళ్ళైతే ఆ బుట్టని ఫైండ్ అవుట్ చేశారన్నమాట ఫ్రెండ్స్. అండ్ ఫైనల్గా ఆ బుట్టను దొంగతనం చేసిన ఆయన ఏం చేయాలంటే ఆ బుట్టను పూజ చేసి అమ్మాయిల కాళ్ళు కడిగి వాళ్ళకు అప్పచెప్పాలన్నమాట. అప్పచెప్పిన తర్వాత ఏం చేశారంటే వాళ్ళు బ్యాండ్ బాజాలతో ఊరు మధ్య నుంచి ఊరేగించుకుంటా వెళ్తారన్నమాట ఫ్రెండ్స్. అది దొంగలిచ్చింది ఎవరో కాదు, మా బ్రదరే ఫ్రెండ్స్. సో ఇంక వాళ్ళు రిటర్న్ అవుతారు చూడండి ఫ్రెండ్స్. రిటర్న్ అవుతూ వాళ్ళు సరిగా పెట్టుకున్నారా లేదా అన్నట్టు మా మదర్ ఏం చేస్తుందంటే చెక్ చేస్తున్నారనమాట. అది మళ్ళీ కింద పడితే కీడు జరుగుతుంది అన్నట్టు. సో వాళ్ళు ఇప్పుడు చెక్ చేస్తున్నారు అనమాట, సరిగా పెట్టుకున్నారా లేదా అన్నట్టు చెక్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడియో తీద్దామన్నా నాకే అసలు ప్లేస్ దొరకలేదు ఫ్రెండ్స్, మస్తు క్రౌడ్ అక్కడ. అండ్ నెక్స్ట్ ఏం ఫ్రేమ్ ఏముంటుందంటే చిన్న ఫోటోషూట్ జరుగుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఆపేసి అందరు ఫోటోలు తీసుకుంటారు అనమాట. అండ్ ఫోటోలు చూడండి, ఇప్పుడైతే ఫోటోలు తీసుకుంటున్నారు. అండ్ ఫోటో తీసుకోవడం అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఆ స్పెషల్ బుట్టను ఏడు నుంచి ఎత్తుకొచ్చారో అక్కడికి సేమ్ ప్లేస్కి తీసుకెళ్తారు అనమాట. ఇప్పుడు ఎలా తీసుకెళ్తారంటే మంచిగా బ్యాండ్ పాటలు పాడుకుంటా డ్యాన్స్ చేసుకుంటా ఊరు మధ్య నుంచి ఊరేగింపు చేసుకుంటా వెళ్తారన్నమాట అక్కడికి. అది డ్యాన్స్ చేసుకుంటా పాటలు పాడుకుంటూ వెళ్తారు. అలా వెళ్తే ఇంకో 2-3 మినిట్స్లో అక్కడ రీచ్ అవుతారు అనమాట. యాక్చువల్లీ ఆ స్పెషల్ బుట్ట ఇంత జల్దీ అయితే దొరకదన్నమాట ప్రతి ఇయర్. ఈ ఇయర్ ఏం జరిగిందంటే గ్రామ పెద్దలందరూ కలిసి వాళ్ళు మార్నింగ్ నుంచి ఉపవాసం ఉంటారనమాట ఆ డే అంతా, 8th డే. సో దానివల్ల పెద్దలు ఏం చేశారంటే ఫోర్స్ చేసి ఇప్పించారన్నమాట జల్దీ. అండ్ సో ఫైనల్గా వాళ్ళైతే సక్సెస్ అయ్యారనమాట. దొంగలిచ్చబడిన బుట్టను ఫైండ్ అవుట్ చేయడంలో సక్సెస్ అయ్యారనమాట. అండ్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మా బ్రదరే ఆ స్పెషల్ బుట్టను దాపెడతారనమాట. సో ఈ ఇయర్ గిట్ట సక్సెస్ఫుల్లీ మా బ్రదరే దాపెట్టిండు. అసలు ఈ చటికిలి ఒళ్ళిని అంటే స్పెషల్ బుట్టను వెతికేటప్పుడు ఉంటుంది మస్తు క్రేజీ. అసలు లైవ్గా చూసేటోళ్ళకైతే మస్తు ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్ ఇది. సో ఇప్పుడు వచ్చేస్తున్నారు అనమాట. వాళ్ళకి సపోర్ట్ ఇంకా ఏమైనా కింద పడతా అన్నట్టు అమ్మాయిలు అటు ఇటు సపోర్ట్ ఉన్నారన్నమాట. సో పట్టుకున్నారు ఇన్ కేస్ అది కింద పడద్దు అన్నమాట, ఎందుకంటే అంత పవిత్రమైన బుట్ట అన్నమాట అది. సో అది జాగ్రత్తగా తీసుకెళ్ళాలన్నమాట. ఎక్కడి నుంచి అయితే దొంగలించబడ్డాయిందో అదే ప్లేస్కి భద్రంగా తీసుకెళ్ళాలన్నమాట. సో ఫైనల్గా ఆ ప్లేస్కి అయితే వచ్చేసినామంట మనం. సో వచ్చేసినాం ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ స్పెషల్ బుట్టను తెచ్చి సీతలమ్మ దగ్గర పూజిస్తారనమాట. సో చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఫ్రేమ్లో అదే జరగబోతుంది. ఎందుకంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి, పంట పొలాలు బాగా పండాలి, అండ్ వాళ్ళు పెంచుకున్న మూగజీవులు అండ్ లైక్ వాళ్ళ ఆవులు, మేకలు, బర్రెలు, దూడలు ఇవన్నీ బాగుండాలని సీతలమ్మకు పూజిస్తారనమాట. చూడండి ఫ్రెండ్స్, మట్టితో చేసిన 2 విగ్రహాలు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీన్నే మేము సీతలమ్మ అని అంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళు తెచ్చిన చటుకులి అంటే స్పెషల్ ఓల్డ్ని తెచ్చి అక్కడ బుట్టని తెచ్చి అక్కడ పెడతారు. చూడండి ఫ్రెండ్స్, పెట్టేశారు. కింద పెట్టినాక ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు అండ్ ఇప్పుడు ఆ సీతలమ్మకు పూజిస్తారన్నమాట. చెప్పినాక ఎందుకు పూజిస్తారో అన్ని క్షేమంగా ఉండాలి, చెడు రావద్దు గ్రామానికి, అండ్ ఎటువంటి కీడు జరగద్దు అన్నట్టు పూజిస్తారన్నమాట. చూడండి, ఇప్పుడు అది పెట్టేసిన అక్కడికి పెట్టిన తర్వాత ఇప్పుడు ఎవరైతే వాళ్ళ ఉపవాసంతో ఉన్నారో ఆ అమ్మాయిలతోనే ఆ సీతలమ్మను పూజిస్తారన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అది పెట్టేసారు అక్కడ. ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఆ తేజ్ ఓన్లీ. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మా సాంప్రదాయంగా ఇప్పుడు వాళ్ళను పూజిస్తారన్నమాట, సీతలమ్మను పూజిస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ వాటర్ ఇట్లా మా సాంప్రదాయంగా వాటర్ ఇట్లా జల్లుతారన్నమాట. ఫస్ట్ పూజించే ముందు ఏ దేవునికైనా మేము భోగ్ అంటాం, ఇంకో భాష ఇంకో అన్నానంటే మేము భోగ్ అని గిట్ట అంటాం దాన్ని. సో ఇప్పుడు సీతలమ్మకు వాళ్ళు అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మొక్కేసి వాళ్ళ సీతలమ్మను మొక్కిన తర్వాత ఆ స్పెషల్ బుట్టను తీసుకుపోయి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, దీంట్లో కలుపుతారనమాట. అంటే అన్ని దాంట్లో ప్రత్యేకంగా అది ఒకటి
ఆ 9 days ఎంత కేర్ తీసుకుంటే ఇలా వచ్చి ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో గ్రీనరీ. అండ్ మా ఏరియాలోనే ఇది టాప్ అన్నమాట మా తీజ్ ఇలా రావడం హైయెస్ట్. అసలు మా ఏరియాలోనే తోపు అన్నమాట మా తీజు. చూడండి ఫ్రెండ్స్, ఇలా వస్తే మా గ్రామానికి కీడు జరగదు, ప్లస్ మా శీతలమ్మ గిట్ట సాటిస్ఫై అనమాట ఫుల్. దేవతను తొక్కుతున్నారు అనుకుంటున్నారు ఫ్రెండ్స్. సో అలా తొక్కడం వల్ల మాకున్న కీడు ప్లస్ చెడు ఏమన్నా పోతుందని మేము నమ్ముతాం అన్నమాట. ఇలా కొడుతున్నారు ఏంటని అనుకోకండి ఫ్రెండ్స్, ఇది అసలు యాక్చువల్ ఏంటంటే దీన్ని బోరడి అని అంటారు. ఇక్కడ ఏం చేస్తారంటే అమ్మాయిలు నానబెట్టిన శనగలను ముళ్ళు కంపలో గుచ్చుతారనమాట. ఇట్లా గుచ్చుతున్న దానికి ఏం చేస్తారంటే బాయ్స్ ఏం చేస్తారంటే ఆపుతారనమాట ఇట్లా గుచ్చనివ్వకుండా. సో దీన్నే బోరడి అంటారు. బోరడి మా భాషలో బోరడి అంటారు. సో మస్తు ఎంజాయ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే వేరే లెవెల్ అసలు. నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెండ్స్, ఇది అందరు చకాచక రెడీ అయ్యి గుడి దగ్గర వచ్చి చిన్న డ్యాన్స్ చేసుకుంటారు అనమాట. రప్ప అని ఒకవైపు ఏమో డ్యాన్స్ చేస్తూ ఉంటారు, ఇంకోవైపు ఏమో మన గ్రామ పెద్దలకు అండ్ పక్క ఊరు నుంచి వచ్చిన గ్రామ పెద్దలకేమో సన్మానం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ ఇటు సైడ్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ స్క్రీన్లో వచ్చి అలా డ్యాన్స్ అయిపోయినాక ఇటు సైడ్ చూడండి. ఇప్పుడు ఏమైతుందంటే మన గ్రామ పెద్దలకు సన్మానం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒక వచ్చిన వాళ్ళు కూర్చోబెట్టి మంచిగా వాళ్ళని సన్మానం చేసుకున్నాక ఆ తర్వాత మేము చిన్న డ్యాన్స్ చేసుకున్నాం అన్నమాట మంచిగా. ఇప్పుడు డ్యాన్స్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మేము తీజు ఉందిగా, మేము పెట్టిన తీజు 9 రోజులు పూజించిన తీజు తీసుకెళ్తారన్నమాట ఎవరి తీజు వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు ఎంత మంచిగా చేసిరో ఒక్కసారి ఫోటో వేసుకున్న చూడండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఎవరి తీజు వాళ్ళు తీసుకెళ్తారనమాట. ఎవరిది వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు పద్ధతి ప్రకారంగా ఎవరిది వాళ్ళు తీసుకుంటారు అన్నమాట. నెక్స్ట్ ఫ్రేమ్లో చూడండి ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇది అసలు యాక్చువల్ పెట్టే విధానాలు చూడండి ఫ్రెండ్స్. పందిరి పైన పెడతారన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫ్రేమ్లో ఇప్పుడు తీసుకుంటారు అనమాట. ఎవరు తీసి వాళ్ళు తీసుకున్నారు అనమాట. తీసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వాళ్ళ బుట్టను తీసుకొని వస్తున్నారనమాట వాళ్ళ గుడికి, వాళ్ళు పూజించుకునే గుడికి వాళ్ళు వస్తున్నారనమాట. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళైతే మా వాళ్ళు అన్నమాట. మా గుడికి వస్తున్నాం మేము అందరం కలిసి. ఇంకా వాళ్ళు వస్తుంటే నేను వీడియోలు తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మా గుడి దగ్గర వాళ్ళు పెట్టేస్తారనమాట తెచ్చుకునే తీజులన్నీ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వస్తున్నారు చూడండి మా వాళ్ళు. మంచిగా స్లో మోషన్ వేసిన అనమాట. పెట్టించిన తర్వాత దేవుని మొక్కుకుంటారు అనమాట. చూడండి ఫ్రెండ్స్, అగో మొక్కుకున్న తర్వాత ఏమవుతుందంటే రౌండ్ డ్యాన్స్ చేసుకుంటారు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు రౌండ్గా డ్యాన్స్ చేస్తున్నారు. సో అలా తెచ్చుకున్న బుట్టలను తలపైన పెట్టుకొని మంచిగా రౌండ్గా వాళ్ళకు మంచిగా పాటలు వినాలి ఫ్రెండ్స్. మస్తు ఉంటాయి అసలు. వాళ్ళు భలే ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే. చూడండి, ఇప్పుడు వాళ్ళు పాటలు పాడుకుంటూ డ్యాన్స్ చేస్తున్నారు. సో ఇట్లా డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఒక చిన్న సెల్ఫీ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ నేను చూడండి ఫ్రెండ్స్, ఇగో ఒక డ్యువల్ కెమెరా వేసి చేసేసిన అన్నమాట. ఆ తర్వాత చిన్న ఫ్యామిలీ గ్రూప్ ఫోటో దిగినాం మేము. చూడండి ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ అన్నమాట ఇదంతా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం మళ్ళీ ఏమైందంటే మేము ఇప్పుడు మా గుడి దగ్గర కార్యక్రమం అయిపోయిందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఊరేగింపు అన్నమాట. మళ్ళీ మనం ఎక్కడి నుంచి అయితే తెచ్చుకున్నామో తీజు బుట్టలను మళ్ళీ అదే ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఎట్లా వెళ్తామంటే ఊరేగించుకుంటూ వెళ్తామంట. అది ఎట్లా వెళ్తాం, డీజే పెట్టుకుంటా. డీజే చూడండి, ఇప్పుడు డీజేలో డ్యాన్స్ చేసుకుంటా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మంచిగా డిచ్ అవుతారనమాట ఒక్కొక్కరు. సో దగ్గర వచ్చేసినమాట. ఇంకో 2-3 minutesలో మనం అక్కడ రీచ్ అవుతామన్నమాట నెక్స్ట్ వీడియో ప్రకారంగా. సో చూడండి ఫ్రెండ్స్, అంటే చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎంజాయ్ చేస్తారు బాగా. నేను మిస్ అయినా అన్నమాట. అంటే వీడియో తీసేటోళ్ళు ఎవరు లేరు. సో డ్యాన్స్ అంటే నాకు ఫుల్ పిచ్ అన్నమాట. సో ఏం చేస్తాం, తప్పదు. ఇంకా వీడియో తీయాలనే చిన్న ఇంటెన్షన్తో నేను డ్యాన్స్ చేయలేకపోయినా. అంటే స్టార్టింగ్లో వేసిన అనమాట. స్టార్టింగ్లో నెక్స్ట్ ఎండింగ్లో అక్కడ నెక్స్ట్ ఒక ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఏముంటా అంటే నెక్స్ట్ చుంగ్లా అంటే వాళ్ళు బ్రదర్స్ ఏం చేస్తారంటే రుమాలు కట్టుకుంటారు అందరూ. బాయ్స్ ప్లస్ మన డాడీ, మన పెద్ద డాడీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే రుమాలు కట్టుకుంటారు. మన లేడీస్ ఉంటారు కదా, మన పెద్ద మమ్మీ, మన అక్కలు, సిస్టర్లు, చెల్లెలు అందరూ ఏం చేస్తారంటే మనం బాగుండాలని మన కట్టుకున్న రుమాల్లో అది నాటిన మొలకలను తీసుకొచ్చి మన రుమాల్లో పెడతారన్నమాట. సో వాళ్ళు పెడుతూ ఏం కోరుకుంటారంటే మా అన్న బాగుండాలి, మా నాన్న బాగుండాలి, మా తమ్ముడు బాగుండాలి, ఇలా అందరు కోరుకుంటారు అనమాట లేడీస్. ఆ ప్రాసెస్ అయిపోయినాక నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇంకా మళ్ళీ తెలుసుగా షురూ అవుతారు డ్యాన్స్. మళ్ళీ డీజే వేసేస్తారు. ఇంకా రప్ప స్టప్పులు వేసుకుంటారు. ఆ తర్వాత ఇక చూడండి వచ్చేసిన ఇక్కడ నాకు పడ్డా చూడండి ఫ్రెండ్స్ వీడియోలో. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా డ్యాన్సే ఉంటుంది అనుకో. నెక్స్ట్ ఈ సాంగ్ అయితే క్రేజీ మా ఊర్లో. చెక్క చెక్క చెం చెక్క ఈ సాంగ్ అయితే అసలు ఫుల్ ఫ్యాన్ బేస్ అన్నమాట మనకి అక్కడ మన విలేజ్లో చెక్క చెక్క సాంగ్కి. సో ఈ సాంగ్ డ్యాన్స్ అయిపోయినాక ఏం చేస్తామంటే
తర్వాత ఆ బుట్టలను తీసుకెళ్ళి సేమ్ యాజ్ ఇట్ ఈస్ బతుకమ్మ ఎలాగైతే నిమజ్జనం చేస్తారో అదే విధంగా మేము ఈ బుట్టలను తీసుకెళ్ళి ఊరు బయట ఉన్న చెరువులో కానీ బావిలో కానీ ఏమున్నా సరే అక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుందన్నమాట. సో నిమజ్జనం అయిపోయిన తర్వాత మొక్కుకొని మళ్ళీ ఎవరింటికి వాళ్ళు రిటర్న్ అవుతారనమాట. రిటర్న్ వచ్చేసి ఇక్కడ మన తీజ్ ఎక్కడ నాటుతారో ఆ ప్లేస్ మధురసాద్ స్వామి టెంపుల్ని మొక్కుకొని అక్కడ నుంచి ఎవరింటికి వాళ్ళు స్ప్రెడ్ అయిపోతారనమాట. సో ఇక్కడితోనే సమాప్తం.